వైసీపీతో కలిసి పనిచేసింది. జగన్ మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు అంటూ ఐపాక్ ప్రతినిధులు ఇచ్చిన రిపోర్ట్తో వైసీపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. అందుకే ఫలితాల కంటే ముందు జగన్ బెంచ్ సర్కిల్లో ఉన్న ఐపాక్ కార్యాలయానికి వెళ్ళి అక్కడున్న సభ్యులందరితోనూ చాలా ఆనందంగా గడుపుతూ సెల్ఫీలు దిగారు. జగనే స్వయంగా వాళ్ళందరికీ సెల్ఫీలు తీశారు. వాళ్ళందరూ కూడా తమ కెమెరాల్లో ఆ దృశ్యాలను బంధించుకుంటూ ఉన్నారు. కేరింతలతో జగన్కు స్వాగతం పలికారు. కేక్ కూడా కట్ చేశారు. లోపల ఐపాక్ ప్రతినిధులతో కలిసి జగన్ కేక్ కూడా కట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఎక్కడెక్కడ గెలుస్తున్నాము, గెలుపుకు కారణాలు ఏంటి, మన వ్యూహాలు ఏ విధంగా ఫలించాయి అనే వివరాలను జగన్కు ఐపాక్ టీం అందించింది. నిన్న కూడా ఐపాక్ ప్రతినిధులతో జగన్ సమావేశమై మాట్లాడారు. ఈరోజు ఐపాక్ కార్యాలయానికి వెళ్ళి గెలుస్తున్నాము అనే సంకేతాలను జగన్ ఇచ్చారు. ఐపాక్ టీం గెలుస్తున్నామనే రిపోర్ట్ను జగన్కి ఇవ్వడంతో 140 స్థానాల్లో లోపల ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. జగన్ ఐపాక్ కార్యాలయానికి వస్తున్నప్పటి దృశ్యాలు అక్కడ టీం సభ్యులకు అభివాదం చేస్తూ లోపలికి వెళ్తుంది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ దృశ్యాలు మీకు అందిస్తోంది. జగన్ కొద్దిసేపటి క్రితం బెంచ్ సర్కిల్లో ఉన్న ఐపాక్ కార్యాలయానికి వెళ్ళారు. ఎన్నికల వ్యూహకర్తగా రిషి రాజ్ సింగ్ జగన్కు వ్యవహరించారు. ఎప్పటికప్పుడు ఏ వ్యూహాన్ని అవలంబించాలి, స్పీచ్ ఏ విధంగా ఉండాలి, ఎక్కడ ఏ సమయంలో సభలు ఏర్పాటు చేయాలి, ఏ అభ్యర్థిని ఎక్కడ నిలపాలి, ఏ అభ్యర్థిని మార్చాలి, ఏ అభ్యర్థికి టికెట్ ఇవ్వకూడదు, ఇలాంటి వ్యూహాలన్నిటినీ వైసీపీకి ఇస్తూ వచ్చింది రిషి రాజ్ సింగ్ టీం. ఇప్పుడు ఎన్నికల తర్వాత రిషి రాజ్ సింగ్ టీం జగన్కి చెప్తోంది పెరిగిన ఓటింగ్ శాతం జగన్కు అనుకూలంగా మారింది అనే రిపోర్ట్ను జగన్కి ఇవ్వడంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జగన్ తన కాన్వాయ్తో రిషి రాజ్ సింగ్ కార్యాలయానికి వచ్చారు. ఐపాక్ కార్యాలయానికి వచ్చారు. రిషి రాజ్ సింగ్ టీంతో జగన్ కేక్ కూడా కట్ చేసుకున్నారు. చాలా ఉత్సాహంగా సుమారు అరగంట పాటు చాలా ఆనందంగా గడిపారు. అందరితోనూ ఐపాక్ టీం అంతా కూడా మనం చూడొచ్చు. ఆ దృశ్యాల్లో చాలా ఉత్సాహంగా జగన్తో సెల్ఫీలు దిగడానికి ఉత్సుకతను చూపించారు. అందరూ జగన్తో సెల్ఫీలు దిగారు. సీఎం జగనే స్వయంగా సెల్ఫీలు తీశారు. జగన్ ఐపాక్ కార్యాలయం లోపలికి వస్తున్నప్పటి దృశ్యాలు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. ఈ దృశ్యాలు ప్రస్తుతం ఆర్టీవీ దగ్గర మాత్రమే ఉన్నాయి. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా దృశ్యాలను మీకు అందిస్తుంది. ఐపాక్ టీంతో ముచ్చటించిన తర్వాత అక్కడ నుంచి జగన్ వెళ్ళారు. అయితే ఐపాక్ టీం జగన్కు చాలా స్పష్టంగా చెప్పింది వైసీపీ మరోసారి ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని స్థాపించబోతోందనే రిపోర్ట్ను జగన్ చేతిలో పెట్టింది. ఈ 5 సంవత్సరాలు ఐపాక్ టీం జగన్ విజయం కోసం పనిచేసింది. 2019 ఎన్నికల్లో పీకే జగన్ గెలుపు కోసం వ్యూహాలను అందించారు ప్రశాంత్ కిషోర్. 2024 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ టీంలో సభ్యుడైన రిషి రాజ్ సింగ్ ఐపాక్ని నడుపుతూ జగన్కి వ్యూహకర్తగా వ్యవహరించారు. ఆ వ్యూహాలు ఫలించాయి అని రిషి రాజ్ సింగ్ టీం ఇస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రిషి రాజ్ సింగ్ టీం సర్వేను జరిపించింది. అయితే సర్వే వివరాలు ప్రస్తుతానికి ఇంకా కోడ్ ఉంది కాబట్టి ఎగ్జిట్ పోల్ వివరాలను బహిర్గతం చేయకూడదు. ఆర్టీవీ దగ్గర కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఉన్నప్పటికీ మేము ఆ విషయాలు చెప్పడం లేదు. కానీ రిషి రాజ్ సింగ్ మాత్రం తన అంచనాను జగన్కు చెప్పారు. ఆ రిపోర్ట్ను జగన్ చేతిలో ఉంచారు. జగన్ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని రిషి రాజ్ సింగ్ టీం జగన్కు చెప్పినట్టుగా తెలుస్తుంది. నిన్నంతా కూడా సీఎం కార్యాలయంలో జగన్తోనే ఉన్నారు. మొత్తం ఐపాక్ టీం సభ్యులతో ఎన్నికలు అయిన తర్వాత ఉన్న పరిణామాలను కూడా చేసిన సర్వేను వీటన్నిటిని విశ్లేషించే స్టడీ రిపోర్ట్ అంతా జగన్కి ఇచ్చారు. జగన్ మరోసారి గెలవబోతున్నారు అని చెప్పడంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అందుకే మొత్తం టీం సభ్యులను రిషి రాజ్ సింగ్ టీం సభ్యులను ఐపాక్ టీం సభ్యులను కార్యాలయానికి వచ్చి వాళ్ళందరినీ విష్ చేసి ఆ కార్యాలయం లోపల మొత్తం వాటన్నిటిని కూడా పరిశీలించి చాలామందితో విడివిడిగా మాట్లాడి టీం సభ్యులందరినీ కూడా విడివిడిగా మాట్లాడి వాళ్ళందరినీ అభినందించి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. కేక్ కట్ చేశారు. ఐపాక్ టీం సభ్యులందరినీ కూడా మనం చూడొచ్చు. జగన్ రావడంతో ఒక్కసారిగా ఐపాక్ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. జగన్ లోపలికి వస్తున్నప్పుడు దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నది విజయవాడ బెంచ్ సర్కిల్లో ఉన్న ఐపాక్ కార్యాలయం. ఈ కార్యాలయం నుంచే జగన్ కోసం, వైసీపీ కోసం వ్యూహాలు రచించింది ఈ కార్యాలయం నుంచే. రిషి రాజ్ సింగ్ ఈ కార్యాలయం నుంచే వ్యూహాలు రచించారు. ఈ వ్యూహాల ప్రభావం ఏ విధంగా ఉంది అని క్లియర్గా తెలిసేది మాత్రం జూన్ 4వ తారీఖున ఆ ఫలితాలు రాబోతున్నాయి. కానీ ఈలోపే రిషి రాజ్ సింగ్ టీం జగన్కు ఆ రిపోర్ట్ను అందించింది. నిన్ననే ఆ రిపోర్ట్ను అందించింది. అందుకే జగన్ ఈరోజు ఐపాక్ టీం సభ్యులను అభినందించడానికి, కృతజ్ఞతలు తెలియచేయడానికి ఆయన
ఐపాక్ కార్యాలయానికి వచ్చినప్పుడు దృశ్యాలు మనం చూస్తున్నాం. మా ప్రతినిధి రాజేష్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, జగన్ చాలా ఉత్సాహంగా కనిపించారు ఐపాక్ కార్యాలయం దగ్గరకు వచ్చినప్పుడు. ఐపాక్ టీం ఇచ్చిన రిపోర్ట్తో జగన్ మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ముఖ్యమంత్రిగానే. రిపోర్టు జగన్కి నిన్ననే ఇవ్వడంతో ఈరోజు టీం సభ్యులను అభినందించడానికి జగన్ ఆ కార్యాలయానికి వచ్చారని చెప్తున్నారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఎటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది? ఖచ్చితంగా వైసీపీ శ్రేణులంతా కూడా చాలా ఉత్సాహంలో కనబడుతున్నారు. పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది, అది వైసీపీకి అధికార పార్టీకి వ్యతిరేకం అవుతుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ వాళ్ళు ఎక్కడా కూడా ప్రచారాన్ని పట్టించుకోకుండా ఖచ్చితంగా మళ్ళీ సీఎం జగనే అధికారంలోకి వస్తారని నమ్ముతున్నారు. అయితే ఈ రోజు ఆ నమ్మకం వచ్చింది కాబట్టి, ఆ పార్టీ శ్రేణులో కానీ ముఖ్యమంత్రిలో నమ్మకం వచ్చింది కాబట్టి, ఆ రిపోర్ట్స్ మీద నేను అంత అధ్యయనం చేశారు కాబట్టి ఈ రోజు ఎన్నికల రిజల్ట్ రాకముందే సంబరాలు చేసుకున్నారు. గతంలో వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత సంబరాలు చేసుకుంటే ఇప్పుడు రాకముందే దాదాపు 18 రోజుల ముందే, రిజల్ట్ 18 రోజుల ముందే వాళ్ళు సంబరాలు చేస్తున్నారు. ప్రతి వాళ్ళతో కూడా సీఎం జగన్ లోపల ఐపాక్ టీం సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడడంతో పాటు వాళ్ళతో స్వయంగా ఆయన సెల్ఫీలు దిగారు. రిషిరాజ్ సింగ్ సీఎం జగన్ పక్కనే రిషిరాజ్ సింగ్ నిలబడి కాసేపు మాట్లాడారు. సభ్యులంతా ఐపాక్ టీం మెంబర్స్ అందరితో కూడా మాట్లాడారు. జగన్ చాలా వాళ్ళకి ధన్యవాదాలు కూడా చెప్పారు. ఎందుకంటే గెలుపులో కీలక పాత్ర మీదే అవుతుంది, నా గెలుపులో మీరు చాలా కీలక భూమి పోషిస్తున్నారు, నా రాజకీయ జీవితంలో ఐపాక్ టీము అత్యంత కీలక రోల్ పోషిస్తుందని జగన్ వాళ్ళతో చెప్పినట్టు తెలుస్తుంది. వాళ్ళందరికీ పేరు పేరున అందరికీ కూడా థ్యాంక్స్ అనే ఒక మాట కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాదు లోపల కేక్ కటింగ్ కూడా సెలబ్రేషన్, విన్నింగ్ సెలబ్రేషన్ అంటారు. రాజేష్, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. జగన్ మాట్లాడారు, జగన్ ఐపాక్ కార్యాలయంలో మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. Last time out of 175, 151 itself is a tall number. Someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 22. Last time out of 175, 151 itself is a tall number. Someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 22. Last time out of 175, 151 itself is a tall number. Someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. ఐపాక్ కార్యాలయంలో జగన్ మాట్లాడారు. పక్కనే మనకి రిషిరాజ్ సింగ్ కూడా కనిపిస్తున్నారు. ఆ దృశ్యాలు ఇన్షర్ట్ చేసుకుని కనిపిస్తున్న వ్యక్తి రిషిరాజ్ సింగ్.